Hey coffee beans, welcome. So it was a week off anamata. So let's go out for some time. And with this no spin, definitely no. And let's go in black and black. Yes. Okay. Let's go to mall, play for some time. Let's have coffee. Let's see if I can bring some books. నిజంగా ఒక ప్లేస్కి వెళ్ళడానికి కూడా నాకు డిసైడ్ అవ్వడానికి 20 minutes పట్టలేదు. బట్ నా ర్యాపిడో అండ్ ఊబరోడు దీన్ని ఇక్కడికి తీసుకెళ్ళాలి, ఎవరో ఒకరిని పంపుదామని చెప్పి నాకు ఒక డ్రైవర్ని అసైన్ చేయడానికి 25 minutes పట్టింది. సింగిల్ కస్టమర్ మనల్ని పిక్ చేసుకోవడానికి, డ్రాప్ చేసుకోవడానికి ఎవరు రారు. ఈ ర్యాపిడో ఊబర్ వాళ్ళే దిక్కు. అండ్ బ్రదర్స్ అండ్ వాళ్ళు ఈ ర్యాపిడో వాళ్ళకన్నా ఎక్కువ డబ్బులు అడుగుతారు. మా అన్నయ్య అయితే అలాగే అడుగుతారు. అది నాకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే ఈ సంద నుంచి పక్క సందుకే మా అన్నయ్య 500 అడిగే రోజులు ఉన్నాయి. ఎప్పుడు ఇవ్వలేదు అనుకో, బట్ అది సెకండరీ. అండ్ మా అన్నయ్య ఈరోజు బిజీ. ఇట్స్ నాట్ లైక్ ఎన్ ఆఫీస్ వీక్ ఆఫ్, ఇట్స్ మోర్ లైక్ ఎన్ సోలో డేట్ అట్ ద మాల్. అండ్ నాకు బాగా తెలుసు నేను ఈ మాల్కి ఎందుకు వచ్చాను, ఏం కావాలో. సో సైడ్ డిస్ట్రాక్షన్స్ ఏమొద్దు. ఫైనల్ ఐ గాట్ ద గేమింగ్ కార్డ్. రీఛార్జ్ అయ్యేంత వరకు ఆడుకోవచ్చు అన్నారు. సో ఆడుకుందాం. డెఫినెట్గా నాకు రాదు. సో ఎస్, గేమింగ్ అయిపోయింది, ఫుడ్ తినడం అయిపోయింది, అండ్ డ్రింక్ ఒకటే బ్యాలెన్స్. బౌలింగ్ ఆడాను అండ్ ఇంకొక గేమ్ ఆడాను. ఆ గేమ్ నేమ్ ఫేమస్ వే, బట్ నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. అండ్ దాంట్లో నాకు బొమ్మ వచ్చింది. నేను కొన్న ప్రతిదీ మా చెల్లికో కాదో తెలియదు, కానీ సాధించింది ప్రతిదీ మాత్రం మా చెల్లికే. సో ఆ బొమ్మ ఆటోమేటిక్గా మా చెల్లికి. ఆ బొమ్మ నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను. యా, బుక్స్ ఒకటి బ్యాలెన్స్ అండ్ అంతే. బుక్ ఏదైనా నచ్చితే తీసుకుని తర్వాత కాసేపు అలా తిరిగి వీకెండ్లో, ఐ మీన్ 2 days వీక్ ఆఫ్లో, ఇది వీకెండ్ కాదు యాక్చువల్లీ, 2 days వీక్ ఆఫ్లో ఒక రోజు అవ్వగొట్టాలి. రేపు ఐ గాట్ సమ్ ప్లాన్స్. ఇది అవుట్ సైడ్ షూటింగ్ కాబట్టి ఫస్ట్ టైం ఇలా షూట్ చేయడం. నేను చాలా నర్వస్, చాలా భయం వేసింది, చాలా సిగ్గు కూడా వేసింది. ఇప్పటికీ సిగ్గేస్తుంది. ఇప్పుడు ఈ వీడియో తీయడానికి కూడా నేను చాలా సిగ్గుపడుతుంది. అందుకే నా హ్యాండ్ మూమెంట్ ఇలా పెట్టుకుని, ఎందుకంటే నాకు జనాలు వెబ్సైడ్ ఉన్నారు, వాళ్ళు నన్ను చూస్తే నేను వాళ్ళని చూడకండి. ధైర్యం వస్తుంది. ఓకే, ముందుకు వెళ్ళే కొద్దీ ఇలాంటివి ఉండవు. బట్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ సో ప్రౌడ్. సక్సెస్ఫుల్ సోలో డేట్. యాక్చువల్గా ఏదైనా బుక్ చూస్తే దానికి సంబంధించిన కథ గుర్తు రావాలి, కానీ నాకు ఈ బుక్ చూస్తే మాత్రం పుస్తకం చదివారా? ఆల్రెడీ సీక్రెట్ అని రాసినప్పుడు చదివితే బాగుంటుంది, చదవలేదు భయ. ద వరల్డ్ ఆఫ్ బుక్స్. సో సక్సెస్ఫుల్గా నా సోలో డేట్ కంప్లీట్ అయింది. అండ్ మధ్యలోనే జడేసేసుకున్నాను అనమాట, ఎందుకంటే నేను ఊబర్ బైక్ మీద వచ్చారు రిటర్న్. సో నా హెయిర్ గురించి నాకు తెలుసు కాబట్టి జడేసుకున్నా. సో ఈరోజు వచ్చేసి మనం బౌలింగ్ చేశాను అండ్ ఇంకొక గేమ్ ఆడ. ఇప్పటికీ నేను ఆ నేమ్ తెలుసుకోలేకపోయినా. అండ్ నాకు వచ్చిన గిఫ్ట్ ఒక స్పైడర్ మ్యాన్ సాఫ్ట్ టాయ్. అండ్ నేను బుక్ కొంటానన్నాను కదా, బుక్ ఏంటంటే ద మౌంటైన్ ఈజ్ యూ. ఐ ఫెల్ట్ నేను ఆ బుక్ చదవాలి అని అనిపించింది. చాలా ఒక మ్యాక్సిమం నేను 1.5 hour బుక్ స్టోర్లో ఉన్నట్టున్నాను.
ఒక 5-6 బుక్స్ నేను అది కాదు ఇది కాదు అనుకుని ఇది కొన్నా, ఇంకా 2-3 కొనాలనుకున్నా, బట్ ఒకటేసారి అంత చేయకూడదు. సో అందుకు ఆల్రెడీ ఒక బుక్ ఉంది పెండింగ్లో. సో ఆ బుక్ చదివి ఈ బుక్ కూడా చదివిన తర్వాత లెట్స్ సీ ఇంకొక కొత్త బుక్ కోసం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ ద డే ఇన్ మై వీక్ ఆఫ్స్. సో నేను గెలుచుకున్న బొమ్మ ఇది, యా, అండ్ నేను కొన్న బుక్ ద మౌంటైన్ ఈజ్ యూ, ఎస్. డే 2 ఇన్ మై వీక్ ఆఫ్. ఎక్కడికి ఏంటనేది చాలా ప్లేసెస్ ఉన్నాయి మైండ్లో, సో కన్ఫ్యూషన్ ఏమొద్దు. బట్ మన మెయిన్ టార్గెట్ వచ్చేసి కప్ ఆఫ్ కాఫీ, ఏ క్రొసాంట్. సో అటు ఇటు తిరుగుదాం, మన గోల్ అచీవ్ చేద్దాం. సో లెట్స్ గో అండ్ ఐమ్ రెడీ. గ్రే అండ్ బ్లాక్ ప్యాంట్స్. నేను ఈ వీడియో యాంగిల్లో నేను ప్యాంట్ చూపించలేను, సో వీడియో మధ్యలో యూ కెన్ సీ మై ప్యాంట్స్. సో లెట్స్ గో. ఎప్పటికైనా ఎన్నాళ్ళకైనా నా ఫేవరెట్ సెక్షన్ ద టాయ్స్ సెక్షన్. సో మా చెల్లి కోసం ఇది తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే దాని దగ్గర ఆల్రెడీ పెద్ద ఏనుగు ఉంది. బట్ ఇది చూడగానే నాకు మా చెల్లి గుర్తొచ్చింది, కానీ దీని ప్రైస్ అంతా తెలియట్లేదు అబ్బా. కానీ భలే ఉంది కదా బుజ్జిగుండ. అండ్ ఇక్కడ నాకు 2 నచ్చాయి. ఒకటి ఆ షార్క్ వేలాడుతుంది కదా, ఆ షార్క్, అండ్ ఇది మేబీ వియర్డ్, బట్ ఇది నాకు బాగా నచ్చింది. ఇలా బతకాలి మనం. ఎప్పుడైనా మా మమ్మీ బయటకు వెళ్ళినప్పుడు చున్నీ ఏది మెల్లో ఏది వేసుకొని వెళ్ళు అన్నప్పుడు పాముని వేసుకుని వెళ్తే బాగుంటుంది కదా. నేను ఇలా అన్నానని మా అమ్మకి తెలిస్తే నాకు ఇది లేకుండా పోతుంది. ఇందాక నుంచి షార్క్ చూసినప్పటి నుంచి నా ఫీలింగ్ ఇదే, నాకు ఇది కావాలి. చాలా బాగుంది ఇది. ఇది ఒకటే, పాము ఒకటి నాకు బాగా నచ్చింది. మా డాడీకి చెప్తా. ఎంత ముద్దుగా అడుగుతుంది అంకుల్, నన్ను తనకి ఇచ్చేయండి అంకుల్, ప్లీజ్ అంకుల్. యాక్చువల్లీ బొమ్మని ఎంత వాటేసుకుంటున్నాను కదా, దీన్ని కొని ఇంటికి తీసుకెళ్తే నా జూన్ ఒకటి 2 నిమిషాలు ఉండేవాడు. 2 నిమిషాలు దూదంతా బయటకు వచ్చేస్తుంది. ఇది జస్ట్ గుడ్డు ముక్క అయిపోతుంది. ఇక్కడ మనకు డైనోసార్ ఇక్కడ తగిలాడు. వీడు బాగున్నాడు. Do you love me? Yes. Do you hate Soumya? Yes. Do you love Soumya? No. అయ్యో, కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాడు, బట్ వీడు గట్టిగా ఉన్నాడు, ఎత్తగా లేడు. డైరెక్షన్ మారుస్తాడు. నాకు ఈ బొమ్మ కూడా కావాలి డాడీ. నాకు షార్క్ కావాలి, డైనోసార్ కావాలి, పాము కావాలి. నా ఆస్తి కూడా రాసిచ్చేస్తా. బోడుకుండగాడులా ఉన్నాడు. చెవులేవరా నీవి? చెవులు తీస్తారా? ఉండవా? షార్క్ నాకు పెట్టుకోవడం రాలేదు యాక్చువల్లీ. నాకు కావాల్సిన కాఫీ అండ్ క్రోసాన్స్ ఇక్కడే దొరికేసాయి. సో ఐమ్ హ్యాపీ విత్ దిస్. చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. టైమ్ ఫర్ ఎగ్జిట్. సో అలా గడిచిందనమాట నా వీకెండ్ 2 days. ఒకరోజేమో చిన్నగా గేమ్స్ తోటి, ఇంకొక రోజేమో అలా బయట గాలి తిరుగుడు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటే పని, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్ కాఫీ బీన్స్.